సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏం చేస్తుంటారు సార్? నేను లెక్చరర్ అండి. ఓకే సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 20 months అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు సార్ పరిపాలన అనేది? కుటుంబ ప్రభుత్వం ఎక్సలెంట్ అండి. అంతకుముందు ప్రభుత్వంతో కనుక పోల్చుకుంటే వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు రీచ్ అయ్యేటువంటి విధానం కానీ చాలా బాగుందండి. ప్రజల్లో కూడా చాలా మంచి మార్పు వచ్చిందండి. ఇప్పుడిప్పుడే కంపేర్ చేసుకుంటున్నారు, చాలామంది రియలైజ్ అయ్యారు, అలవాటు పడుతున్నారండి. ఆ విధ్వంసాన్ని నుంచి ఈ కన్స్ట్రక్టివ్ వైపుకి అంతా ప్రజలంతా కూడా రియలైజ్ అయ్యారండి. ఈ గవర్నమెంట్ని బాగా లైక్ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి విషయాలను కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఇచ్చే సపోర్ట్ను కానీ అలానే లోకేష్ బాబు చేసేటువంటి విషయాలను కానీ అందరూ మెచ్చుకుంటున్నారండి. ప్రభుత్వానికి డోకా లేదు సార్, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎడ్యుకేటెడ్ కాకుండా ఇప్పుడు మామూలు కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తున్నారండి. అంటే ఇక్కడ ప్రధానంగా మీరు అన్నారు సార్ అభివృద్ధి పరంగా బాగుందని. రాష్ట్రంలో అసలు అభివృద్ధి అంటే ఏంది? ప్రజలకి డబ్బులు వేస్తానికి అది ఆర్థికంగా అభివృద్ధి చేసినట్టే కదా. అంటే ఈ అభివృద్ధి అనేది ప్రజలకు ఫలాలు అనేది లేటుగా అందితే ఆర్థిక అభివృద్ధి ఫలాలు అనేది తొందరగా అందుతాయి. డబ్బులు వేయటమే ఒక అభివృద్ధి అనే మాట అయితే కనుక ఒక వర్గం నుంచి వస్తున్న వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? కాదండి, అంత ముందు ప్రభుత్వం ఎట్లా అలవాటు చేసిందంటే అండి, అభివృద్ధి అంటే ఓన్లీ బటన్ నొక్కి డబ్బులు ప్రజలకి, పేద ప్రజలకి ఇవ్వటం అనే కాన్సెప్ట్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారండి. దాని మూలన ఏమైందంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు మామూలుగా సామూహికంగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు, కానీ దానికి తగ్గట్టు మిడిల్ క్లాస్ పీపుల్, ఎంప్లాయ్మెంట్ పీపుల్కి చాలా లాస్ జరిగిందండి. ఇక మామూలుగా వీళ్ళు ట్యాక్స్ కడతానే ఉన్నారు. వీళ్ళ పరంగా కనుక చూస్తే వీళ్ళకి అందేటువంటి ఫలాలు చాలా తక్కువ. వీళ్ళ మనీ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతున్నట్టు అనిపించిందండి. నేను కూడా ఒక ఎంప్లాయీగా అదే ఫీల్ అయ్యాను. అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మామూలుగా ఆ సంక్షేమ ఫలాలని అలానే క్యారీ చేస్తూ మరలా అభివృద్ధి వైపు కూడా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా రియలైజ్ అయ్యేట్టు వీళ్ళకు కూడా ఫలితాలను అందించేటట్టుగా ప్లాన్ చేసుకుని చక్కగా చేస్తున్నారండి. అందుకని వీళ్ళ వైపు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా అట్రాక్టివ్గా చూస్తున్నారండి. ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మొత్తం సంక్షోభం తప్పితే అనేది వైసీపీ వర్గాల వాదన సార్. అది నిజమే అనుకోవచ్చు అంటారు? లేదండి, అది చాలా పొరపాటు అండి. ఇప్పుడు మామూలుగా పచ్చకామెరలోకి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా వాళ్ళకి ఆ విధానంగా మాట్లాడటం తప్పు లేదండి. ఎందుకంటే వాళ్ళు దాన్ని నమ్ముకుని వచ్చారు కాబట్టి ఇప్పటికి కూడా మారకుండా వాళ్ళు అలానే మాట్లాడుతున్నారండి. కానీ వీళ్ళు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చకపోవచ్చండి. కానీ జనాల్లోకి ఇది బాగా చొచ్చుకుని వెళ్ళిందండి. జనంతా బాగా లైక్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా ఉందండి. అందులో ఈ ప్రభుత్వానికి ఏం డోకా లేదండి. సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దాంట్లో ప్రధానంగా లోకేష్ గారు ఏదైతే ఒక హామీ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి యోగంలో ఆయన ఒక హామీ ఇచ్చారు. ఆ దిశగా అసలు కూటమి ప్రభుత్వం అడుగు వేయట్లేదు, ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నమే చేయట్లేదు. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటానుక 20 లక్షలు అంటే సంవత్సరానికి 4 లక్షల కాడికి 2 సంవత్సరాలు 8 లక్షల ఉద్యోగాలు కల్పించాలి కదా. కల్పించలేకపోయింది ఎందుకు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, మామూలుగా వీళ్ళు ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ దగ్గరగా సంవత్సరం 9 నెలలు కావస్తుందండి. దీనిలో వాళ్ళు చేసిన విధ్వంసాన్ని గ్రాడ్యువల్గా పొడుచుకుంటూ వచ్చి రకరకాల కంపెనీస్ని మరలా వీళ్ళు తీసుకురావడం జరుగుతుందండి. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ రావడానికి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు భూములు ఇచ్చేసి, తర్వాత వసతులు కల్పించి, తర్వాత ఎలక్ట్రిక్ పవర్ని వీటి నుండి సప్లై చేసి ఇదంతా చేయటమే సరిగిపోతుందండి. వాళ్ళు వచ్చి ఎస్టాబ్లిష్ చేసేసి వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగాలు కాకుండా ఇంకా ఎక్కువగా కూడా కల్పించేటువంటి అవకాశం ఉందండి. వీళ్ళు మొదటే నువ్వు రాగానే 4 లక్షలు అన్నావు కదా, 5 లక్షలు అన్నావు అంటే ఇవి క్రియేట్ చేసి ఇచ్చేవి కాదండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ చేత ఇప్పించేటువంటి. అందుకని ముందు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ ద్వారా జనం బాగా అభివృద్ధి జరగాలండి. అందుకని వీళ్ళు ఇవ్వగలిగితే గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తాయండి? రకరకాల ఇండస్ట్రీస్ని తీసుకురావాలి. ఆ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అది బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, వాళ్ళు కల్పించాలండి. తప్పకుండా వీళ్ళు వచ్చిన తర్వాత
వాళ్ళు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఎలగొట్టినటువంటి రకరకాల కంపెనీస్ని మళ్ళీ వీళ్ళు అట్రాక్ట్ చేయగలిగారు. వీళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు మరలా ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కంపెనీ స్థాపించారండి. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వసతులు, భూములను కూడా వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళకి సంక్షేమమే కానీ అభివృద్ధి అనేది అంతకుముందు వాళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని కూడా క్రిటిసైజ్ మొదలుపెట్టారండి. తప్పకుండా సార్ భూములు అన్నారు కాబట్టి భూములు 99 పైసలకు ఇవ్వటం ఏంటి? అటు గూగుల్కి కానీ లేదంటే TCSకి కానీ కాగ్నిజెంట్కి కానీ ఇలాంటి ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకి అసలు అమ్మేయటం ఏంటి అనే మాట అయితే అంటున్నారు కదా సార్. ఎకరం 99 పైసలకి ఇవ్వటం ఏంటి అనే మాట కూడా అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? సార్ ఇప్పుడు మామూలుగా ఎవరైనా మన దగ్గర ముందు మనం ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి, దేవాలయంకి రావాలన్నా సరే ముందు వాడికి దేవాలయంలో మామూలుగా నైవేద్యం పెడతారు, నీకు బాగుంటుంది అని ఒక అట్రాక్షన్ మనం కల్పించగలిగితేనే వాడు వస్తాడండి. అంతేగాని ఏది ఇవ్వకుండా నీకు మరి ఎట్లా వస్తారండి? 99 పైసల కంటే కొన్నిసార్లు ఇవ్వక తప్పదండి. అది అభివృద్ధిని చూసుకుని మనం అలా అలాట్ చేస్తాం కానీ 99 రూపాయలకే అని 99 పైసలకే అని క్రిటిసైజ్ చేయటం నేను మాత్రం భరించలేండి, అది ఒప్పుకోను కూడా. సార్ ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక నేను పోరాటాలు చేస్తాను, ప్రజల కోసం పోరాటం చేస్తాను అంటున్న వ్యక్తి మరి అసెంబ్లీకి వచ్చి ఆ ప్రజల సమస్యలు ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటే? ఇప్పుడు అందరూ అనుకుంటున్నది కూడా అదేనండి. ఇప్పుడు ఏవైతే ఆయన మామూలుగా విలేకరుల మీటింగ్ పెట్టేసి ఏవైతే క్వశ్చన్లు అయితే బయట అసెంబ్లీకి బయట అడుగుతున్నారో అదే ప్రశ్నలు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి అడిగితే ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలకు న్యాయం చేకూరినట్టుంటుంది. ఈయన అడిగిన క్వశ్చన్కి అసెంబ్లీలో డిస్కషన్ జరిగి దానికి సమాధానం లభించుదని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారండి. కానీ ఆయన మన జరిగినటువంటి అసెంబ్లీకి వస్తారు ఎదురు చూసిన తర్వాత 11 నిమిషాలే ఉండి మళ్ళీ బయటికి రావడం చాలా నిరాశపరిచిందండి. వైసీపీ వాళ్ళకు కూడా చాలా నిరాశపరిచిందని ప్రజల్లో పెద్ద టాక్ ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే 2029 అధికారం మాదే, మేము వస్తాము 2.0 పరిపాలన చూపిస్తాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా సార్, మరి దాన్ని ఎలా చూడాలంటే? సార్ కాన్ఫిడెన్స్ అనేది ఎవరికైనా ఉండొచ్చండి, ఆయన కాన్ఫిడెన్స్ అది, కానీ ప్రజల్లో అది లేదండి. 2029 కాదు, ఆ 29 కూడా ఇంకేముండదండి. ఎందుకంటే ఒకసారి ఒకే విషయాన్ని చెప్పి అన్నిసార్లు నమ్మించలేరండి. ఒక విషయాన్ని ఒకసారి నమ్ముతారు, కానీ అదే విషయాన్ని చెప్పి పలుమార్లు నమ్మించాలంటే అది కుదరదండి. జనం ఆయనకన్నా చాలా తెలివిగా ఉన్నారు. చాలా ఫస్ట్లో ఆయన రాజశేఖర్ గారి పుత్రుడు, ఆయన అడుగుజాడలో నడుస్తాడు అని చాలామంది మొదట్లో అనుకున్నారండి. ఆయన పరిపాలన చూశారు, పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఆయన అదే అబద్ధాలు చెప్పి నమ్మించాలంటే ఈసారి కుదరదండి. చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది, ఆయన కూడా చాలా మారాల్సి వస్తుందండి. కానీ ఇప్పుడు చూసేటువంటి విధానాన్ని బట్టి ఆయన ఏం మారలేదు, అంత ముందులానే ఉన్నాడు అనేటువంటి టాక్ కూడా జనంలోకి బాగా విపరీతంగా చొచ్చుకుని వెళ్ళింది. వాళ్ళ చెల్లిలే నమ్మటం లేదండి. నేను ప్రచారానికి వెళ్తాను, మరలా కమింగ్ ఇయర్లో నేను ప్రచారానికి బయలుదేరతానంటే ప్రచారానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను వాళ్ళ చెల్లి అడుగుతుందండి, మేం కాదు. అలాంటప్పుడు ఆయన చెప్పేటువంటివి అన్ని అబద్ధాలని ప్రజలకు తెలిసిపోయిందండి. వాళ్ళ కుటుంబీకులే నమ్మటం లేదు, ప్రజలు ఎలా నమ్ముతారు? అంటే ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నారు కదా సార్, 1.5 సంవత్సరాల పాటు పాదయాత్ర చేస్తాను అంటున్నారు కదా. మరి మొదట్లో అన్నారండి, 2 సంవత్సరాల కిందటే పాదయాత్ర బయలుదేరుతున్నా అన్నారండి. ఆయనకి కొంచెం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇంకా బెరుగు తగ్గలేదండి. పరిపాలన ఉన్నప్పుడే ఆయన పరదాలు కట్టుకు తిరిగేటువంటి వ్యక్తి దానిలో నుంచి బయటకు వచ్చేసి ప్రజల్లో ఫ్రీగా వెళ్ళాలంటే ఆయనకు ఆ బెరుకు ఇంకా ఉందండి. బయలుదేరుతాను అంటున్నాడండి. బయలుదేరేది ఎప్పుడో అది మనం కూడా వేచి చూడాలండి.